హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు మనమైతే మనీ ఛాలెంజ్ అయితే లాంగ్ వీడియోలో చేస్తున్నాం అనమాట. ఎట్లా చేస్తా ఏంది అనేది మొత్తం చెప్తా. సో ప్రజెంట్ మనం అయితే వచ్చేసి ఇక్కడ సికింద్రాబాద్ దగ్గర ఉన్నాం అనమాట. సో మనం ఎవ్రీడే వచ్చేసి ఇట్లాంటి కొన్ని మనీ ఛాలెంజ్ అయితే చేస్తుంటాం అనమాట. ఫస్ట్ టైం అయితే మనమైతే ఇక లాంగ్ ఫామ్ వీడియో చేస్తున్నాం. ఈ రోజు నుంచి ఎవ్రీడే అయితే లాంగ్ ఫామ్ వీడియో వస్తుంది. సో ఎట్లా పెడతా ఏంది ఎక్కడెక్కడ పెడతా అనేది మొత్తం చెప్తా. సో లాస్ట్ వరకు చూడండి. డే వచ్చేసి మనం అయితే ఫస్ట్ ఇట్లా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెడతాం అనమాట, ఎక్కడ పెట్టాలి మనీ ఛాలెంజ్ అని చెప్పేసి. సో కొంతమంది అయితే దానికి రిప్లై చేస్తారు, దాన్ని బట్టి మనం లొకేషన్ సెలెక్ట్ చేసుకొని అక్కడైతే పెడతాం అనమాట. సో ఇంకా ఎవరైనా చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఇక్కడ కనిపిస్తుంది కదా, పోయి ఫాలో అయిపోయి లొకేషన్ అయితే నాకు పెట్టండి. అండ్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి, మీకు పెట్టగానే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ యూట్యూబ్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. సో ఈరోజు మనకి చాలా మెసేజెస్ అయితే వచ్చినాయి అనమాట, అమీర్పేటలో పెట్టమని. సో మనమైతే ఫస్ట్ అమీర్పేట్కి అయితే వెళ్ళిపోదాం. అమీర్పేటలో ఎక్కడ పెడతా ఏంది అనేది కూడా నేను ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేస్తూనే ఉంటాను అనమాట. అండ్ ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్ రీల్స్లో పోస్ట్ చేస్తూనే ఉంటా. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే బెటర్ అనమాట. సో పెట్టగానే మీకు లొకేషన్ అయినా సరే నోటిఫికేషన్ అయినా వస్తుంది. దాన్ని బట్టి మీకు అయితే తెలుసుకొని మీరు రప్పని వచ్చేసి తీసుకొని పోవచ్చు. యాక్చువల్లీ మనం ఏం చేస్తామంటే, ఇది మనీ ఛాలెంజ్ ఎవ్రీడే మన ఎవరైతే మనల్ని రెగ్యులర్గా ఫాలో అవుతారో వాళ్ళకైతే తెలుసు. ఎట్లా అంటే ఇన్స్టాగ్రామ్లో ఓన్లీ నైట్ టైంలోనే షార్ట్ వీడియోస్ పెడతా అనమాట నేను. బట్ ఏంటి అంటే ఫుల్ లెంత్ వీడియో పెడితే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది, ఓకే ఎట్లా రావాలి ఏంది ఏ టైంకి రావాలి ఎట్లా వర్క్ అవుతుంది అని చెప్పేసి. సో ఇప్పటి నుంచి అన్ని ఫుల్ వ్లాగ్స్ అయితే చేస్తాను అనమాట మనీ ఛాలెంజ్ మీద. దీని మెయిన్ మోటో వచ్చేసి ఒకటే, ఎవరికైతే కొంచెం అంటే ఇప్పుడు దీంతో నేను ఇచ్చే దాంతో ధనవంతులు ఏం కాదు, అది ఏమంటారు మీకు ఫుల్ టైమ్గా ఏముండదు. బట్ కొంచెం అమౌంట్ అయితే మీకు ఒక రోజుకి 2 రోజుకి సరిపోయేంత అయితే పెడతా అనమాట నేను ఎక్కడ పెట్టినా. సో మీరు వచ్చేసి తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ నేను కూడా ఇప్పుడు ఏంటంటే మీరు నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, నేనే మీ దగ్గరికి వచ్చి పెడతా. కాబట్టి మీరు లొకేషన్ పెడతా చాలు, నాకు నేను వచ్చి పెట్టేస్తాను అనమాట. బేసికలీ నేను ఎప్పుడు పోయినా ఏం చేస్తా అంటే బైక్ పైన వెళ్తా అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక లొకేషన్లో మనకు ఫ్రీ ఉన్న దగ్గర మనం పెట్టడానికి ట్రై చేస్తాం. ఓకే, క్రౌడ్ ఉన్న దగ్గర పెట్టలేము కదా. సో ఏం చేస్తామంటే ఫ్రీ ఉన్న అక్కడ కార్ పార్కింగ్ ఉండదు కాబట్టి బైక్ పైన వస్తాం ఎప్పుడు వచ్చినా కూడా. బట్ ఈరోజు ఏంటంటే డే టైంలో చేస్తున్నాం అండ్ ఎండ కూడా చాలా ఉంది కాబట్టి సో ఇట్లా అయితే వస్తున్నాం అనమాట. మీ అందరికీ తెలిసిందే నా కారు షోరూంలో ఉంది. సో అందుకే ఈ కార్లో అయితే వస్తున్నాం అనమాట. ఇది మనది కాదు, మా ఫ్రెండ్ది. సో అది. అండ్ మనం వచ్చేసి ప్రజెంట్ బేగంపేట్ ఫ్లైఓవర్ పైన ఉన్నాం. బేగంపేట్ అంటున్నా, ఇది ఏమంటారు ప్యారడైస్, ఇక్కడైతే ఉన్నాం అనమాట. ఎండ గుద్దవాళ్ళగా ఉంది. ఈరోజు సాటర్డే, మళ్ళీ ఇంకా ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. చూద్దాం ఎట్లెట్లయితుందో ఏమవుతుందో. అంటే నైట్ టైమే మనకి ఏమంటారు సాహసం అని చెప్పాలి. నైట్ టైమే లొకేషన్ దోలాడి ఎవరు లేని ప్లేస్లో పెట్టాలి అంటే సాహసం అని చెప్పాలి. అలాంటిది సాటర్డే డే టైము ఎండ, ఇక ఇప్పుడు అంటే ఇక ఇంగించుకోవాలి నన్ను అడిగితే. బట్ ట్రై చేద్దాం, ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయాలి, రిస్క్ తీసుకోవాలి, అప్పుడే మజా ఉంటుంది అనమాట. సో నార్మల్గా బేసికల్గా నేను ఎట్లా చేస్తా అంటే మనీ ఛాలెంజ్ కూడా ఫస్ట్ నేను బైక్ పైన వెళ్తా, నా టీము కార్లో వస్తారనమాట. ఓకే, సో నేను ఏం చేస్తా, బైక్ పైన వెళ్ళిపోయి స్పాట్ చూసుకొని అక్కడ పెట్టేస్తా. సో వీడియో మొత్తం కార్లో నుంచి తీస్తారు. ఓకే, అండ్ నేను అక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో ఉండేదన్నమాట. బట్ స్టార్టింగ్లో నేను పెట్టి అక్కడే ఉండి వచ్చినాక వాళ్ళతో మాట్లాడి ఎక్కడ అంతా రివ్యూ తీసుకొని పోయేది. బట్ ఇప్పుడు ఏంటంటే అంటే ఎక్కువ వస్తున్నారు కదా క్రౌడ్. సో అప్పుడు ప్రాబ్లం అవుతుంది అనమాట, అక్కడ మొత్తం న్యూసెన్స్ లాగా క్రియేట్ అవుతుంది. అది ఎవరైనా చూస్తే బాగుండదు కదా. ఎందుకంటే మనం చేసే పని ఎప్పుడు కూడా ఎవరికి డిస్టర్బెన్స్ అనేది ఉండొద్దు. సో అట్లా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే జస్ట్ నేను అక్కడ పెట్టేసి నేను అక్కడి నుంచి జరుగుతా అనమాట. సో అక్కడ తీసుకునే వరకు మా టీం అయితే ఉంటారు కార్లో. ఇంకా కార్లో నుంచి కెమెరా ఉంటుంది, ఆ కెమెరాలో షూట్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో అట్లా జరుగుతుంది. పెట్టినామా అంటే పెట్టినాం కాదు, దీని వెనకాల ఇంత సీన్ ఉంటుంది. సో నార్మల్గా చూసే వాళ్ళకి అవంతా ఏం కనిపించదు. బట్ ఏంటి అంటే నేను బైక్ పైన వస్తా, నా టీం ఇద్దరు, ఒకడు కారు నడుపుతాడు, ఒకడు వీడియో తీస్తాడు. వాళ్ళిద్దరు కార్లో వస్తారు. ఓకే, ఇంకా వస్తే ఇంక 2-3 కూడా వస్తారు. వాళ్ళందరం వచ్చి పెట్టి పోతాం అనమాట. మీరు చూసినంత సింపుల్గా ఉండదు. ఓకే, మళ్ళీ నేను వచ్చి
ఆ వీడియో ఒకవేళ నాయిస్ వచ్చింది అనుకో, నేను మళ్ళీ కార్లోకి వచ్చి దాని వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేస్తా. ఇంత పెద్ద ప్రాసెస్ ఉంటుంది దాని వెనకాల. బట్ మీకు చూసే వాళ్ళకి ఏంటంటే అది చిన్న వీడియోలాగా కనిపిస్తుంది, కానీ కొన్ని ఎఫర్ట్స్ అయితే ఉంటాయి దాని వెనకాల. ఏదైనా కూడా అంతే. నాకు తెలిసి ఏమంటారు, మనం కార్లో వెళ్తున్నప్పుడు బైక్ పైన ఉన్న వాళ్ళకి కొంచెం సైడ్ ఇయ్యరు. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఎండాకాలం కదా, సో వాళ్ళకి మన కార్లో ఉంటే ఏమీ ఏర్పడదు. బట్ బైక్ మీద ఉన్న వాళ్ళకి కింద కాలుతుంటుంది, మీద కాలుతుంటుంది, చెమటలకు పిచ్చి పిచ్చి అవుతుంది. సో ఇక ఒకటే హారన్ కొట్టడం మొదలు పెడతారు అనమాట. సో వాడు హారన్ కొట్టే కన్నా ముందే మీరే సైడ్ ఇచ్చి పడదెంగురి. సో పెద్ద నొల్లి అయితే పోతుంది అనమాట మీకు. అది. సో ఇంకొక విషయం ఏంటి అంటే, మన ఛానల్లో ఇప్పుడు ఐఫోన్ ఎవ్రీ మంత్ ఒక గివ్ అవే అయితే పెడతాం కదా. సో ఈ మంత్ ఏంటంటే ఈ ఐఫోన్ గివ్ అవే అయితే పెడుతున్నాం అనమాట. సో చూసుకోండి ఈ ఐఫోన్ గివ్ అవే. దీంట్లో పార్టిసిపేట్ చేయాలంటే ఏం లేదు, జస్ట్ మీరు ఈ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ చూపించినాం కదా మంగళవారం బాయ్స్ అని చెప్పేసి, దాన్ని కూడా ఫాలో అయిపోవాలి. అండ్ దాంట్లో మీకు నచ్చిన వీడియో ముగ్గురికి షేర్. ఇక్కడ చూసుకున్నట్టయితే నేను అట్లా పైసలు డైరెక్ట్ పెట్టకుండా ఇగో వీటిలలో పెట్టినా అనమాట. చూడండి, సో ఇక్కడ కనిపిస్తుంది కదా. సో వీటిలలో పెట్టినా అనమాట, ఇట్లా కనిపిస్తుంది కదా. సో ఇట్లా అయితే పెట్టినా, ఇట్లా కొన్ని దాంట్లో కొన్ని అమౌంట్ అయితే పెట్టుకుంటూ వచ్చిన అనమాట ఇట్లా. సో ఏంటి అంటే నెక్స్ట్ టైం నేను ఏం చేస్తా అంటే ఇక్కడ మన ఫోటో వచ్చేలాగా చేస్తా అనమాట. మంగళవారం బాయ్స్ అని చెప్పేసి ఇట్లా కొంచెం ఇక యానిమేటెడ్ చేపిస్తా అనమాట. సో ఇప్పుడైతే దీంట్లో పెడుతున్నా. సో చూడండి, ఈ వ్లాగ్స్ అంటే ఇవి కంప్లీట్ అయ్యే వరకు దీంట్లో పెడతాం. ఆల్రెడీ అది ఆర్డర్ ఇచ్చిన, అది ఎప్పుడు వస్తుందో చూసి అప్పటి నుంచి అయితే మనం దాంట్లో పెడదాం అఫీషియల్గా. ఆల్మోస్ట్ మనం అయితే వచ్చిన ఇష్టం అనమాట సత్యం థియేటర్ దగ్గర దాకా. సో ప్లేస్ చూసి ఎక్కడ సూటబుల్ అయితే అక్కడైతే పెట్టేద్దాం అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా సత్యం థియేటర్, ఇదే అనమాట రైట్ సైడ్లో ఈషన్ సత్యం థియేటర్. అండ్ అమీర్పేట్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది కోచింగ్ సెంటర్స్. ఎవరైతే అమీర్పేట్లో ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయరు ఈ వీడియో, ఎందుకంటే పెట్టిన లొకేషన్లో కూడా మళ్ళీ పెడతా. ఓకే, అంటే ఏ వీడియో కన్నా రెస్పాన్స్ మంచిగా వచ్చింది అనుకో మళ్ళీ ప్లేస్లో పెడతానే ఉంటాను. అమీర్పేట్లో మళ్ళీ పెడతానే ఉంటాను అనమాట. ఎందుకంటే ఏవైతే ఎక్కువ క్రౌడీ ప్లేసెస్ ఉంటాయో ఆ ప్లేసెస్లలో మళ్ళీ పెట్టడానికి ట్రై చేస్తా. ఓకేనా. సో ఇదంతా అదే అనమాట అమీర్పేట్. ఇంకా కోచింగ్ సెంటర్ గల్లీ ఇదంతా. ఇక మొత్తం హైదరాబాద్లో వచ్చిన కోచింగ్ బాధితులంతా ఇక్కడే ఉంటారు. చూడరి, ఇదంతా ఈ లైన్ మొత్తం అదే కోచింగ్ సెంటర్సే ఉంటాయి. సో మీరు ఏదైనా కోచింగ్ నేర్చుకోవాలనుకుంటే వీడికే రావాలన్నమాట అమీర్పేట్కి. సో మనమైతే ఇప్పుడు ఏదన్నా ఒక స్పాట్ చూసి అక్కడైతే పెట్టేయాలి జల్దీ ఫాస్ట్గా. సో చూద్దాం స్పాట్స్. అలాంటి స్పాట్ చూసిన తర్వాత వీడియో ఆన్ చేస్తా, ఎందుకంటే ఇట్లా పట్టుకొని నాకు డ్రైవ్ చేయడానికి రావట్లేదు, కార్ పెట్టడానికి ప్లేస్ లేదు. అందుకే ఈ గల్లీలోకి వచ్చినాం అనమాట. ఒకసారి ఇక్కడ చూసుకోండి లొకేషన్స్ అంతా. ఇక్కడ ఒక బోర్డు ఉంది. సో ఈ గల్లీలోకి అయితే వచ్చేసినాం మనం. ఓ చూడురి, మొత్తం జంటలు కనిపిస్తారు, ఎడబడతాడా కొంచెం జాగ్రత్త. ఏడనన్నా ఒక దగ్గర అయితే పెట్టేద్దాం అనమాట. ఇప్పుడు అమీర్పేట్లో ఎక్కడ పెట్టినా కూడా అందరికీ ఐడియా ఉంటుంది. సో ఎక్కడ పెట్టినా ప్రాబ్లం లేదు ఇక్కడ. సో అదైతే పెట్టేద్దాం. చూడురి, తిరగంగా అయితే ఈడైతే ఒక ప్లేస్ అయితే దొరికింది అనమాట, చూసుకోరి. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈడైతే పెట్టబోతున్నా నేను. ఇగో ఇదే. సో దీన్ని అయితే నేను కింద పెట్టేస్తున్నా. చూడురి, కనిపిస్తుంది కదా. సో అక్కడే పెట్టిన లొకేషన్ అయితే చూసి జల్దీ అయితే వచ్చేసారు అనమాట. సో లొకేషన్ అయితే ఒకసారి మొత్తం చూసుకోరి క్లియర్గా. సో ఇక్కడికైతే రండి, జల్దీ వచ్చి తీసుకోండి. అండ్ ఈ లొకేషన్ అనేది మనం ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతాం అనమాట. సో అందుకే చెప్తున్నా, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసుకొని పెట్టుకుంటే మీరు ఏ లొకేషన్లో పెట్టినాం కూడా అది కూడా చెప్పేస్తాం అనమాట ముందే. సో దాన్ని బట్టి మీకు అయితే ముందే తెలుసుకొని రావచ్చు. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం, చూద్దాం ఎవరు వచ్చి తీసుకుంటారో. సో అక్కడైతే పెట్టేసినాం అనమాట. మనకైతే మెసేజ్ కూడా వచ్చి తీసుకున్నాం అని చెప్పేసి. సో ఇక్కడితోనే ఈ వ్లాగ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాం అనమాట. సో ఈరోజు మన టాస్క్ వచ్చేసి ఇవన్నీ కంప్లీట్ చేయాలి. సో ఇది పార్ట్ 1. అట్లా అన్ని పార్ట్స్ అయితే చేసేస్తాను అనమాట. మీకు ఇంకా లొకేషన్ ఎక్కడన్నా పెట్టాలి అనుకుంటే నాకు కామెంట్లో చెప్పండి. సో మీ లొకేషన్కే వచ్చేస్తాను. నెక్స్ట్ వచ్చేసేది మీ లొకేషన్కే. సో మీరు చేయాల్సిందల్లా ఒక్కటే,
మీరు మన పేజ్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి అక్కడ ఫాలో చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకోండి. సో ఇట్లాంటి గివ్ అవేస్ అయితే మనీ ఛాలెంజ్ అయితే చేస్తూనే ఉంటా. దాంతోపాటు ఇలాంటి గివ్ అవేస్ కూడా చేస్తాను అనమాట. మన ఓల్ కాన్సెప్ట్ వచ్చేసి ఒక్కటే, మనం ఇలాంటి ఒక గివ్ అవే ఇస్తే ఒక్కరికే యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇది 15+ అనుకోండి, 256 512 GB, సో 1.2 వరకు ఉంది. సో ఇది ఒక్కటే ఇస్తే ఒక్కరికే ఏం చేసుకుంటారు. అదే మనం 1,20,000 కదా, సో 12 మందికి 10,000 ఇచ్చినా కూడా యూజ్ అవుతుంది కదా, అది నా కాన్సెప్ట్ అనమాట. సో అట్లా అయితే ప్లాన్ చేస్తున్నా. సో ఇది కూడా ఇస్తాయి, ఎందుకంటే చాలామందికి డ్రీమ్ కూడా ఉంటుంది. సో మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, జస్ట్ మన పేజ్ని ఫాలో చేసుకొని దీంట్లో ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో ఫాలో చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే చాలు. మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఎవ్రీడే మనీ ఛాలెంజ్ వీడియోస్తో పాటు నేను కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూనే ఉంటా. సో అంతే, ఇంకా ఉంటాం వల్ల. బై, పీస్.